అలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్. పోలవరం ప్రాజెక్టు 2027 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు. అది సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అంటే దానికి కారణం ఎవరు? నేను చెప్పిన రిపోర్ట్లు కాదు. మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు, అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు. మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి 2018-19కి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో, ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి, ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు. అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టుగా చెప్తా. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది, దాదాపుగా 2.5 కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది. ఇది పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు. పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ 2.5 కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చే ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు. ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా. ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా, అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు. ఇటువైపు స్పిల్వే పనులు, స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు. స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది, స్పిల్వేకి గేట్లు ఉంటాయి, స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ నీళ్ళను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి, నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్టు పనులను ఇక్కడ చేపట్టాలి. ఇది కామన్ సెన్స్. కానీ ఈయనేం చేసినాడు, స్పిల్వే పనులు పూర్తి కాల. స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు వరకే వచ్చినాయి, పునాదులు దాటిపోలా. గేట్లు లేవు, పియర్స్ లేవు, గేట్లు లేవు, స్ట్రక్చర్ లేదు, డైవర్షన్ చేసే పరిస్థితి లేదు. ఇది స్టార్ట్, ఇది కంప్లీట్ కాక తెలికే నువ్వు ఈ 2.5 కిలోమీటర్లో నువ్వేం చేసినావు, ఇక్కడ పనులు మొదలుపెట్టినావు. కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు. కాఫర్ డ్యామ్ అంటే ఏంది? మెయిన్ డ్యామ్ నువ్వు కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం, నీళ్ళు ఆపేదానికోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు. నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పనులు నువ్వు చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్. సో కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2, అంటే రివర్ నదికి ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళలోనికి వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్ళు తన్నకుండా కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున, తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతావు. సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే నువ్వు మెయిన్ డ్యామ్లో కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టాం. కాఫర్ డ్యామ్ పన్ను 1 మొదలుపెట్టాం, కాఫర్ డ్యామ్ 2 మొదలుపెట్టాం. మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలుపెట్టేసినాం, ఫౌండేషన్ వేసేసినాం. ఎందుకో ఇవన్నీ అర్త్ వర్కులు, కమిషన్లు బాగా వస్తాయి. అవి అనుకో సిమెంట్ వర్కులు, కమిషన్లు రావు. ఇంకా పియర్సు, స్ట్రక్చరు, కమిషన్ రాదు. ఇదైతే అర్త్ వర్క్, కమిషన్ దండగా వస్తాయి. సో ఈ పనులు మొదలుపెట్టినాం. మొదలుపెట్టేసరికి ఏమైంది, నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి, నీళ్ళు పక్క నుంచి వస్తాయి. వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు, ఈ కాఫర్ డ్యామ్లో 2.5 కిలోమీటర్లలో గ్యాప్లు వదలాల్సి వచ్చింది. లేదా నీళ్ళు ఎట్టబోతాయి బయటికి, ఆ పక్క స్పిల్వే పనులు జరుగుతున్నాయి.
నీళ్ళు అడ్డ పంపించలేవు, నీళ్ళు పోయే పరిస్థితి అటువైపున లేదు. సో నీళ్ళు ఇదే 2.5 కిలోమీటర్లోనే పోవాల్సింది. ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది. కాఫర్ డ్యామ్ 2.5 కిలోమీటర్లు గట్ల, ఈ 2.5 కిలోమీటర్లో గ్యాపులు పెట్టాల్సి వచ్చింది. గ్యాప్ 1, గ్యాప్ 2 అని చెప్పి 400 మీటర్లు ఒక చోట, 300 మీటర్లు ఒక చోట గ్యాప్ వదిలిపెట్టాం. సో ఏమవుతుంది, నీళ్లు 2.5 కిలోమీటర్ల వెడల్పుతో నీళ్లు ప్రయాణం చేస్తే ఒక స్పీడ్తో వస్తాయి, ఒక వెలాసిటీతో వస్తాయి. అలాంటిది నువ్వు నీళ్లను కేవలం 400 మీటర్ల వెడల్పులో మాత్రమే నీళ్లు ప్రయాణం చేసేట్టుగా ఈ పక్క కాఫర్ డ్యామ్ కట్టి గ్యాప్ ఇడిచిపెట్టాం. అప్పుడు ఏమవుతుంది, వెలాసిటీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఏమైంది, కాఫర్ డ్యామ్ స్కౌర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ వెనకాల ఉన్న మెయిన్ డ్యామ్, అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేసినాం, అది కూడా స్కౌర్ అయిపోయింది. కాఫర్ డ్యామ్ 2 అది కూడా స్కౌర్ అయిపోయింది. ఎందుకంటే అన్ని గ్యాప్లు. అసలు ఈ ప్యాటర్న్ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పని చేయాలనో అప్పుడు ఆ పని చేసి ఉండింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి అయిపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పిదం వల్ల మేము వచ్చిన తర్వాత 2018లోనే చంద్రబాబు నాయుడు ఉండగానే చివరి సంవత్సరం 2018-19లో చివరి సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చేసరికి ఏమైంది, స్కౌరింగ్ జరిగింది, వెలాసిటీ పెరిగింది, గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి. సో న్యాచురలీ స్కౌరింగ్ జరిగింది. సో కాఫర్ డ్యామ్ అనేది స్కౌరింగ్ జరిగింది కాబట్టి కాఫర్ డ్యామ్ అనేది ఒక రిపేరు, మెయిన్ డ్యామ్ స్కౌరింగ్ జరిగింది కాబట్టి ఫౌండేషన్ ఎగిరిపోయింది కాబట్టి దాంతో ఒక రిపేరు, కాఫర్ డ్యామ్ 2 మళ్ళీ స్కౌరింగ్ జరిగింది కాబట్టి దాంతో ఒక రిపేరు, ప్లస్ నీళ్లు పంపించేదానికి మార్గం లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లడ్స్ వస్తే మళ్ళీ నీళ్ళెట పంపిస్తావు. సో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది స్పిల్వే. సో మేము వచ్చిన తర్వాత స్పిల్వేని పూర్తి చేసినాం, అన్ని రకాలుగా స్పిల్వేని గేట్లు పెట్టినాం, స్ట్రక్చర్ కంప్లీట్ చేసినాం, పియర్లు పెంచినాం, కాంక్రీట్ వర్క్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ చేసి స్పిల్వేని పూర్తిగా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నీళ్లు స్పిల్వే నుంచి పోతూ ఉన్నాయి. సో వర్క్ చేసుకునే దానికి ఇప్పుడు నీకు వెసులుబాటు ఉంది, కానీ రిపేర్లు అయితే చేయాలి కదా. సో కాఫర్ డ్యామ్ రిపేర్లు కూడా మేమే చేసినాం. కానీ మెయిన్ డ్యామ్కి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది కాబట్టి మెయిన్ డ్యామ్లో రిపేర్లు చేయాలన్నా లేక కొత్త మెయిన్ డ్యామ్ కట్టాలన్నా అనేది ఒక కన్ఫ్యూజను. మళ్ళీ స్ట్రక్చర్ ఏమైనా అవుతుందేమో అని భయం. కాబట్టి నిపుణుల కమిటీ రావడము, వాళ్ళు చూడడము, తీరా వాళ్ళు ఇప్పుడు సలహా ఇచ్చే టయానికల్లా ఇంత టైం పట్టింది. ఇది పోలవరంలో జరిగిన వాస్తవం. ఇప్పుడు మీరే అర్థం చేసుకున్నారు కదా. ఎన్నోసార్లు చెప్పినా, బట్ అయినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గోబెల్స్ మాదిరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పే మనిషి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయదగ్గ ముఠా మా దగ్గర లేదు కాబట్టి అబద్ధాలకే ఎక్కువ ప్రచురణ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అక్రమణ అనేది వాస్తవమే అయితే ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? చంద్రబాబు నాయుడుతో పాటు సహ నిందితులను ఈడీ వాళ్ళ ప్రాపర్టీస్ని ఎందుకు అటాచ్ చేసింది? నిజంగానే చంద్రబాబు నాయుడు చేసిన స్కిల్ స్కామ్ నుంచే కదా ఆ డబ్బులన్నీ వాళ్ళకి పోయాయనే కదా, అది స్కామ్ అనే కదా వాళ్ళని అరెస్ట్ చేసింది. మన డబ్బులకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి కదా, డబ్బులు ఇచ్చినోడు ఆయనే కదా. మరి సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువలు లేవంటున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని. ఈరోజు అసెంబ్లీలో జరిగింది. ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది?